గురుగారు ఇందుగలడు అందు లేడని సందేహము వలదు అని అంటారు. అంటే అవునమ్మా. పరమాత్మ అంతటా ఉన్నప్పుడు ఆలయానికే వెళ్ళి దైవాన్ని ఎందుకు దర్శించుకోవాలి? చాలా చక్కని ప్రశ్న వేశారు. ఎందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూసినా అందందేగలడు దానవాగ్రణి వింటే అని 5 ఏళ్ల పసివాడు ప్రహ్లాదుడు చెప్పాడు. ఇప్పుడు మనం అడుగుతున్నాం, అసలు అంతటా ఉన్నవాణ్ణి ఓ దేవాలయానికి వెళ్ళి ఎందుకు చూడాలి అని. జాగ్రత్తగా విందాం. ఆవు పాలిస్తుంది, గేదె పాలిస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయి ఆవుకు కానీ గేదెకు కానీ ఆ పాలు? రక్తమే పాలుగా మారుతుంది. ఆ శరీరంలో ఉండేటువంటి రక్తమే క్షీరంగా మారుతుంది. ఎవరి కోసం? దానికి కలిగినటువంటి సంతానము కొరకు. మానవ జాతిలో కూడా అంతే. తల్లి పసివాడికి పాలిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి? రక్తమే పాలుగా మారుతుంది కదా. శరీరం అంతా రక్తం ఉందా లేదా? ఉన్నది. రక్తమే పాలుగా మారుతున్నాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ గిల్లితే రక్తం వస్తుందా, పాలు వస్తాయా? రక్తమే వస్తుంది. పొదుగు దగ్గర పిండితేనే పాలు వస్తాయి. అలాగే అంతటా నిండి ఉన్నవాడు భగవంతుడు. అయినప్పటికీ మన మనస్సుకు ఒక లక్ష్యం కుదరాలి అంటే, ఒక దృష్టి దాని యందు పడాలి, నిర్దిష్టంగా ఉండాలి అంటే, మన మనస్సు నిలబడాలి అంటే మాత్రం మనకేం కావాలి? ఒక రూపం కావాలి. ఆ రూపం ఉండడానికి ఒక ఇల్లు కావాలి. ఆ ఇంట్లో ఆ రూపంలో ఉన్నటువంటి విగ్రహ రూపంలో ఉన్న వాడికి నిత్యము ధూప దీప నైవేద్యాదులు ఇవన్నీ జరగాలి. మనకేవి జరుగుతున్నావో అవన్నీ జరగాలి కదా. అందుకోసమని తప్పక దేవాలయానికి వెళ్ళవలసిందే, మనస్సు నిలబెట్టుకోవలసిందే, ఆ భగవతత్వాన్ని పొందవలసిందే.